పిల్లలు మనం ప్రేయర్ చేసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్. అటెన్షన్లో నిల్చోండి. సుశాంత్ చెప్పు నాన్న ప్రేయర్. ఇప్పుడు చూడండి, జ్ఞానేంద్రియాలు అంటే ఐస్, ఇయర్స్, మౌత్, టంగ్, స్కిన్. వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఏమంటారు? జ్ఞానేంద్రియాలు. కళ్ళతో ఏం చేస్తాము? చూస్తాము. చెవులతో ఏం చేస్తాము? వింటాము. మరి నోటితో ఏం చేస్తాం? ఇంకా మాట్లాడతాం. మహా చెప్పింది కదా, మాట్లాడతాం. నాలుగుతో ఏం చేస్తాం? రుచి చూస్తాం. మరి స్కిన్ తో అన్నం తింటారా? స్కిన్ తో అన్నం తినరు. స్కిన్ మనకి ఏంటంటే మనకి ఇప్పుడు మన స్కిన్ మట్టి పడితే స్నానం చేసి క్లీన్ చేసుకుంటామా శుభ్రం. ఈ ఎండ వేడి వీటన్నిటిని తట్టుకునే శక్తి మన స్కిన్ కు ఉంటుంది. ఎండలో బయటకు వెళ్ళామనుకో, ఎండ ఎక్కువగా ఉందనుకో, సూర్యరశ్మి మన మీద పడిందనుకో, వాటిని తట్టుకునే శక్తి మన స్కిన్ కు ఉంటుంది. మన స్కిన్ కి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాల్లో చెవులు, చర్మం, స్కిన్ మనకి ఏంటంటే స్పర్శను తెలియజేస్తుంది. స్పర్శ ఏంటి? స్పర్శ. ఇప్పుడు ఇది ఉందని, ఇది ఏంటిది? స్పాంజ. దీన్ని పట్టుకున్నాను కదా, ఇలా పట్టుకుంటే ఇది మెత్తగా ఉంది. ఎలా తెలుస్తుంది? స్పర్శ అన్నమాట. మన చేతి స్పర్శ వలన ఇది గట్టిగా ఉందా మెత్తగా ఉన్నదా అనేది మనకి తెలుస్తుంది. స్పర్శ వలన తెలుస్తుంది అనమాట. దీన్ని మీరు ఏం చేయాలంటే చెప్పాలి. ఒక్కొక్కరు చెప్పాలి. ఏం చెప్పాలి? ఈ పట్టుకొని ఇది మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, లేదా రఫ్ గా ఉందా, స్మూత్ గా ఉందా లేదా అన్నది మీరు చెప్పాలి. స్పర్శ వలన చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు 1 by 1 చెప్పాలి. నేను ఎవరి పేరు చెప్తే వాళ్ళే టచ్ చేయాలి. ఇక్కడ మిగిలిన వాళ్ళు అలా కూర్చొని చూడాలి. అర్థమైందా? అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఎవరంటే విహాన్. విహాన్, ఇది ఏంటమ్మిది? స్పాంజ్. ఏంటిది? పట్టుకో, ఇలా నొక్కు. ఎలా ఉంది? మెత్తగా ఉందా, గట్టిగా ఉందా? మెత్తగా ఉందా? ఓకే. ఇప్పుడు ఈ రాయి పట్టుకో. ఎలా ఉంది? మెత్తగా ఉందా? రాయి ఎలా ఉంది? ఇలా నొక్కు. ఎలా ఉంది? గట్టిగా ఉందా? రాయి గట్టిగా ఉంటది, స్పాంజ్ మెత్తగా ఉంటది. సరే, ఇక్కడ ఇలాను ఇది ఎలా ఉంది? ఎలా ఉంది? స్మూత్ గా ఉంది, నునుపుగా ఉంది. సరే, ఇప్పుడు ఇలా టచ్ ఇలాను. ఇది ఎలా ఉంది చెప్పు నాకు. ఇది ఎలా ఉంది? మీరు చెప్పకూడదు, విహాన్ చెప్పాలి. ఎలా ఉంది? రఫ్ గా ఉందా? వెరీ గుడ్. నీకు ఎలా తెలిసింది? చేతి స్పర్శ వలన మనకు తెలిసింది. అంటే జ్ఞానేంద్రియాల్లో ఒక పార్ట్ స్కిన్. ఇలా చూడండి, జ్ఞానేంద్రియాల్లో ఒక పార్ట్ స్కిన్ కదా. ఆ స్కిన్ ద్వారా మనకి ఏది ముట్టుకున్నా స్పర్శ ద్వారా అది ఎలా ఉందన్నది మనకి తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు చందన్, ఇది ఇలా రఫ్ గా ఉందా, స్మూత్ గా ఉందా చెప్పు. టచ్ చేసి చెప్పు. ఎలా ఉంది? ఎలా ఉంది? స్మూత్ గా ఉందా? అయితే పేజ్ నెంబర్ చూడు, ఇలా తిరిగేస్తున్నాను. ఇది ఎలా ఉంది? గట్టిగా చెప్పు. రఫ్ గా ఉందా? రఫ్ గా ఉంది. ఇది ఎలా ఉంది చెప్పు. మెత్తగా ఉందా? సరే, ఇది ఎలా ఉంది చెప్పు. గట్టిగా ఉందా?
సుశాంత్ నువ్వు చెప్పు ఇది ఎలా ఉందో. మెత్తగుందా? ఇలా ఇచ్చి ఇది చెప్పు ఎలా ఉందో. గట్టిగా ఉందా? ఇది చూడు ఎలా ఉందో చెప్పు. ఇది ఎలా ఉందో చెప్పు. చెప్పు అక్కడ చెప్పు. ఎలా ఉంది? స్మూత్ గా ఉందా? గట్టిగా చెప్పాలి. ఇది ఎలా ఉందో చెప్పు. రఫ్ గా ఉందా? హ్యారీ నువ్వు చెప్పు. పిల్లలు చూడండి, అటెండెన్స్ పడకండి అందరూ. హ్యారీ హ్యారీ ఇక్కడ హ్యారీ అంటే ఎవరు? ఇదేనా? నేను ఎన్నిసార్లు పిలిచాను? 2 సార్లు పిలిచాను. హ్యారీ హ్యారీ అటెండెన్స్ పడకండి, సరేనా? సుశాంత్ ప్రెజెంట్ మిస్ అనాలి. హ్యారీ హర్షిత్ హ్యారీ. చందన్ చందన్ ప్రెజెంట్ మిస్ చెప్పు. సరే ప్రశాంత్ రిహాన్ మౌర్య శ్రీరామ్. రియాన్ రియాన్ శశికపాల్ నిలబడు నిలబడు. స్టాండ్ అప్. నిలబడాలి. నిలబడమనగానే నిలబడాలి. స్టాండ్ అప్. సరే మహాలక్ష్మి మహాలక్ష్మి శ్రీవల్లి సుసన్న సుసన్న షర్మిల అనన్య. ఓకే స్మూత్ గా ఉందా? ఇది ఎలా ఉంది చెప్పు. రఫ్ గా ఉంది. ఓకే ఇది ఎలా ఉంది చెప్పు. సిట్రేట్ కూర్చో చెప్పు ఎలా ఉంది. ఎలా ఉంది అది? ఇది ఇది చెప్పు ఎలా ఉందో. అది చెప్పు ఎలా ఉంది. రాయి ఎలా ఉంది? గట్టిగా ఉంది కదా. మహాకి ఇవ్వు. ప్రశాంత్కి ఇవ్వు. ప్రశాంత్కి. ప్రశాంత్ అది పట్టుకో. ఎలా ఉంది చెప్పు. ఎలా ఉంది? గట్టిగా ఉందా? మహాకి ఇవ్వు. మహా నువ్వు చెప్పు ఎలా ఉందో. గట్టిగా ఉందా? ఇది పట్టుకొని చెప్పండి ఎలా ఉందో. రఫ్గా ఉందా? మెత్తగా ఉందా? గట్టిగా ఉందా? మెత్తగా ఉందా? ప్రశాంత్ అది ఎలా ఉంది? మెత్తగా ఉందా? ఎలా ఇచ్చి ఎలా ఇచ్చి ఎలా ఇచ్చేయండి. శ్రీవల్లి చెప్పు ఎలా ఉంది. ఇది మెత్తగా ఉందా? ఇది గట్టిగా ఉందా? ఇప్పుడు ఇది చెప్పు. ఇది చెప్పు ఎలా ఉంది. ఇది ఎలా ఉంది? స్మూత్ గా ఉంది. ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ స్పాంజి మెత్తగా ఉంది, రాయి గట్టిగా ఉంది, ఈ పేపరు రఫ్ గా ఉంది అని మీకు ఎలా తెలిసింది? చేతి స్పర్శ ద్వారా మనకి తెలిసింది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు మీకు అర్థమైందా పిల్లలు? ఇప్పుడు చూడండి హ్యారీ, అర్థమైంది ద్వారా ఏ వస్తువు ఎలా ఉంటుందో అన్నది మనకి తెలిసిపోతుంది అనమాట. అర్థమైందా? ఓకే పిల్లలు చూడండి, ఈరోజు మనం శాస్త్రీయ పరిజ్ఞానం నేర్చుకుందాం. శాస్త్రీయ పరిజ్ఞానం అంటే నేను ఒక రాయి, స్పాంజి, ఒక చెక్క ఇస్తాను. అవి ఏం చేయాలంటే నీటిలో వేయాలి. నీటిలో వేసిన కొద్దిసేపటి తర్వాత ఒక్కొక్కటి బయటికి తీయాలి. బయటికి తీసినప్పుడు స్పాంజి, చెక్క, రాయి వీటన్నిటిలో
నీటిని ఏది పీల్చుకుంటుందో ఏది నీటిని పీల్చుకోదో మీరు చూసి చెప్పాలి. సరేనా? ఇప్పుడు చూడండి, సుశాంత్ నీ చేతిలో ఏముంది? చూపించు. చెక్క ఉంది. అనన్య నీ చేతిలో ఏముంది? గట్టి చెప్పు. స్పాంజ్. చందన్ నీ చేతిలో ఏముంది? స్టోన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మీ ముగ్గురు కూడా అవి నీటిలో వేసేయండి. నీటిలో వేసేయండి. నీటిలో వేసేయండి. నీటిలో వేసేయండి. వేసేసారా? నీటిలో వేసారా? ఏమేమి వేసారు నీటిలో? చెక్క, రాయి, స్పాంజి, ఈ 3 వేశారు కదా. అయితే ఇప్పుడు చూడండి, ఇలా రామా అని ఇలా నిల్చో, అలా నిల్చో. వేశారు కదా హ్యారీ అని ఇలా చూడు, ఇలా చూడండి. చందన్ ఇటువైపు చూడు, సుశాంత్ ఇటువైపు చూడు. వేశారు కదా. అయితే ఇప్పుడు నేను ఒక్కొక్కరిని ఏం వేసారో అడిగి తీయమంటాను, అది తీయండి. చందన్ నువ్వేం వేసావు నీటిలో? స్టోన్ వేసావా? స్టోన్ బయటికి తీ, గట్టిగా పిండు. వాటర్ వస్తుందా? వాటర్ వస్తుందా? రాయి వాటర్ పీల్చుకుందా? లేదు కదా, అది గట్టిగా ఉంటుంది కాబట్టి నీరు పీల్చుకోదన్నమాట. ఓకే, పక్కన పెట్టేది స్టోన్ పక్కన పెట్టే, చైర్లో పెట్టే, కుర్చీలో పెట్టు, అలా పెట్టు. ఇప్పుడు సుశాంత్ నువ్వేం వేసావు అందులో? తీ, చెక్క బయటికి తీ, చెక్క బయటికి తీ, గట్టిగా పిండు, పచ్చి పక్కన పెట్టు. వాటర్ వస్తుందా? చెక్కకి పిల్లలు? చెక్క వాటర్ పీల్చుకుంటుందా? పీల్చుకోదు. సరే, చెక్క కూడా చైర్లో పెట్టే. ఓకే, అనన్య నువ్వేం వేసావు నీటిలో? స్పాంజీ వేసావు. స్పాంజీ పైకి తీ, గట్టిగా పిండు, గట్టిగా పిండాలి. ఏమొస్తుంది పిల్లలు చెప్పండి? నీళ్ళు వస్తున్నాయా? అంటే స్పాంజీ వాటర్ పీల్చుకుంటుందా? స్పాంజీ మెత్తగా ఉంటుంది కాబట్టి వాటర్ పీల్చుకుంటుంది. అర్థమవుతుందా? అదే నీటిలో కాటన్ క్లాత్ వేసి పిండినా వాటర్ వస్తుంది, ఎందుకంటే వాటర్ పీల్చుకుంటుంది కాబట్టి. కానీ ఆ స్పాంజీ నీటిలో పూర్తిగా ముంచేసావా? కూర్చోండి, సిడౌన్. అనన్య ఒకసారి పైకి తీ, స్పాంజీ పైకి ఎత్తు. ఇప్పుడు గట్టిగా పిండు. చూసారా? వాటర్ వచ్చిందా? వెరీ గుడ్. అంటే స్పాంజీ మెత్తగా ఉంటుంది, వాటర్ పీల్చుకుంటుంది. ఇప్పుడు అర్థమైందా శాస్త్రీయ పరిజ్ఞానం అంటే ఏంటో? అర్థమైందా? హ్యారీ, మహాలక్ష్మి, ప్రశాంత్ మీ ముగ్గురు కూడా నీ చేతిలో ఏముంది? ప్రశాంత్ రాయి. హ్యారీ నీ చేతిలో ఏముంది? చెక్క. మహా నీ చేతిలో ఏముంది? స్పాంజీ. మీ ముగ్గురు నీటిలో వేసేయండి. నెమ్మదిగా వేయాలి. నీటిలో నెమ్మదిగా వేయమని చెప్పానా? వేస్తారు కదా. అలా ఉంచేయి మహా, స్పాంజ్ అలా ఉంచేయి. చెయ్యి పెట్టకూడదు, ఇంకా చెయ్యి ఎవ్వరూ పెట్టకూడదు. కొద్దిసేపటి తర్వాత ఒక్కొక్కటి బయటికి తీయాలి. తీసిన తర్వాత వాటర్ పీల్చుకుంటుందో లేదో మీరు నాకు చెప్పాలి. సరేనా? ఇప్పుడు ప్రశాంత్ నువ్వేం వేసావు? రాయి పైకి తీ, గట్టిగా పిండు రాయిని. వాటర్ వస్తుందా? రావట్లేదా? సరే, కింద పెట్టేసే, చైర్లో పెట్టేసే. హ్యారీ నువ్వు చెక్క తీసావు, చెక్క వేసావు కదా, చెక్క తీ, గట్టిగా పిండి చెక్కని. వాటర్ వస్తుందా? రావట్లేదు, అంటే చెక్క నీరు పీల్చుకోదనమాట. చెక్క కింద పెట్టే, చైర్లో పెట్టేసాయి. సైడ్కి నిల్చో. మహా స్పాంజీ పైకి తీసి గట్టిగా పిండు.
పైకి తీ, పైకెత్తు, స్పాంజ్ పైకెత్తు, గట్టిగా పిండు, ఇంకా పైకెత్తు. ఏమొస్తుంది? వస్తున్నాయా? గట్టిగా పిండు. హ్యారీ వచ్చిందా? వెరీ గుడ్. స్పాంజ్ మెత్తగా ఉండి వాటర్ పీల్చుకుంటది కాబట్టి వాటర్ వస్తుంది అనమాట. అర్థమైందా మీకు పిల్లలు? శ్రీవల్లి ఒక్కొక్కటి పైకి తీ. ఇప్పుడు చెప్పు. పీల్చుకోదు. ఓకే. గట్టిగా చెప్పు. వాటర్ పీల్చుకోదు, చెక్క కూడా పీల్చుకోదు కదా. సరే, ఇప్పుడు స్పాంజ్ పైకెత్తి గట్టిగా నొక్కు. పైకెత్తి పిండు. ఏమొస్తాయి? గట్టిగా పిండు, పిండు. ఏమొస్తున్నాయి? వస్తుందా? వస్తుందా? గట్టిగా పిండు. వచ్చిందా వాటరు? స్పాంజ్ వాటర్ పీల్చుకుంటుంది, చెక్క రాయి వాటర్. స్టార్ట్ ద ప్రేయర్. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడి ఉత్కల వంగా. వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे. जाहे तव जय गादा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे, जय हे, जय हे, जय 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 हे.